ఓకే. సో ఆయన చెప్పిన చాలా క్లారిటీగా చెప్తున్నారు. వాస్తవానికి మేము కూడా క్లారిటీగా వాళ్ళు ఏం చెప్పారో మేము కూడా అదే చెప్తున్నాం ప్రభుత్వానికి. వాళ్ళు మా నాయకులే, పూర్వ నాయకులు, అందరికి సంబంధాలు ఉంటాయి. ఏమైనా సలహాలు సూచనలు కూడా మేము తీసుకుంటాం. ఏ ప్రభుత్వమైనా ఇదే పరిస్థితిలో ఇలా ఉద్యోగులకు అంటే చేయడం నిజంగా చాలా బాధాకరంగా అనిపిస్తుంది. మీరు అన్నట్టు సంవత్సరం కాదు 2 సంవత్సరాలైనా వాళ్ళ పెన్షన్లకి అలా బకాయి రాని పరిస్థితి. చాలామంది ఉద్యోగులు ఫోన్ చేసి ఇబ్బందికరంగా, కొందరికైతే ఇబ్బంది ఉన్నప్పుడు కొందరికి మనం చెప్పి చేయించింది, కానీ చాలామంది అలా హాస్పిటల్ అయ్యేవాడు అప్పుల బాధతో ఇంటికెళ్ళి వెళ్ళిపోయిన సందర్భం చూస్తే బాధ అనిపిస్తుంది. ఏం చేస్తాం బాధ అని ఎన్నిసార్లు చెప్పినా ప్రభుత్వంలో మరి ఇలా పెండింగ్ బకాయిలు పెరుగుకుండా పోతున్నాయి. మరి ముఖ్యమంత్రి గారికి చెప్పినాం, డిప్యూటీ సీఎం గారికి చెప్పినాం, సిఎస్ గారికి చెప్పినాం. మీరు ఇట్లనే చేసుకుంటూ పోతే ఇంకా మీరు తీర్చలేని పరిస్థితి ఎలా వస్తుందని చెప్పిన సందర్భంలోనే అప్పుడు 700 కోట్లు కొడితే సరిపోవు, అంటే 1000-1500 ఇట్లా పెంచుకుంటూ పోతే కనీసం 1 సంవత్సరం లోపలైనా వీళ్ళ సమస్యలు పరిష్కారం అయితే వాళ్ళు చాలా ఘోరమైన పరిస్థితి ఉన్నది. మరి ఇలా ప్రజలలో ఉద్యోగులలో ఒక చులకన బాగున్నది. అటువంటిది ఇలా పోయి మా ఉద్యోగుల సింపతి చేసి ప్రజలు ఇచ్చారు, వీళ్ళకి వస్తలేవనే భావన. ఇలా జేఏసీ మీటింగ్ ఉన్నదంటే చాలా మంది బ్యాగులు పట్టుకొని మెడిసిన్స్ వాళ్ళ హాస్పిటల్ తీసుకొస్తే బాధ కలిగిస్తుంది. వాస్తవం ఆ బాధ కలిగించిన మరి ఇలా బరువు మోస్తున్నాం కాబట్టి జేఏసీ నాయకుడుగా, ఇలా జేఏసీ చైర్మన్గా ప్రభుత్వానికి ఇటు ఉద్యోగులకు అనుసంధానం చేసుకుంటూ ఒప్పించి మెప్పిస్తామనే ఆలోచనతోనే చేస్తున్నాం తప్ప ఇలా కొన్ని డిమాండ్ అయినాయి. వాస్తవానికి కొన్ని మనం చెప్పచ్చు. మీ గతంలో మంచి పిఆర్సీ ఇచ్చారు, మేము ఆ ప్రభుత్వం అంటారు, మా నాయకులు అప్పుడు కూడా మంచి పోరాటం చేశారు. అప్పుడున్న పరిస్థితి అప్పుడు, ఇప్పుడున్న పరిస్థితి ఇప్పుడు. మరి ఇలా మీరు మేనిఫెస్టోలో పెట్టారు కదా, ఆ మేనిఫెస్టోలో పెట్టినట్టే నేను చేయాలి కదా అన్నప్పుడు మనం మాకు గింత బకాయిలు ఉన్నది తెలియదు. ఇప్పుడే మా ప్రభుత్వం వచ్చినాక రిటైర్ అవుతుంది ఎంప్లాయీస్ అంటే మరి అప్పుడు మరి 61 సంవత్సరాలు చేసినప్పుడు అప్పుడున్న పరిస్థితుల్లో ఇవ్వలేని పరిస్థితుల్లోనే కదా ఇలా 61 సంవత్సరం చేసింది. మరి దాన్ని చూసుకోవాలి కదా మీరు అని మనం ఎన్నోసార్లు చెప్పినాం. ఏదైనా ఉద్యోగుల పక్షపాతిగా రిటైర్డ్ ఉన్న ఉద్యోగ సంఘ నాయకులైనా మేమైనా కోరుకునేది మా ఉద్యోగులకు మా పెండింగ్ బకాయి లేకుండా ఉండి ఇలా హెల్త్ కార్డునైనా ఇలా ఎందుకు ఆలస్యం అవుతుంది అయితే చాలా చిన్నది అంటే ఇలా భిన్నాభిప్రాయాలు ఉన్నాయి. కొందరేమో ఇన్సూరెన్స్ కంపెనీకి ఇవ్వాలని, లేకపోతే కొందరు ట్రస్ట్ పెట్టాలని భిన్నాభిప్రాయాలు ఉన్నాయి. వేరే 3-4 స్టేట్లలో ఉన్న దాన్ని స్టడీ చేస్తున్నారు. మా మాజీ నాయకులను కూడా 2 పంపించి మేము కూడా స్టడీ చేయమని చెప్పాం. అవుతుంది అన్నాక అంతకుముందు ఎలక్షన్ అన్న చెప్పండి దేవి గారు. జగదీష్ నేను జగదీష్